నువ్వు ఇప్పుడు చెప్పింది ఏమిటి అంటే ఉదయనిధి స్టాలిన్ అనే అబ్బాయి అని ఈ మాట పొరపాటును కూడా ఎప్పుడు వాడకమ్మా. అది వాడడానికి ఒక్క కమల్ హాసన్కే హక్కు ఉంది. ఎందుకయ్యా అంటే ఉదయనిధి స్టాలిన్ ఈజ్ సో యంగ్. ఆ యంగ్గా ఉన్నటువంటి వాడి వెనకాల వీళ్ళందరూ హౌండ్ చేస్తున్నారు, హీఈస్ హౌండెడ్ అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. యంగ్ ఏమిటి గాడిద గుడ్డ, అంత యంగ్ అయి అంత చేతగాని వాడైతే వాళ్ళ నాన్న మినిస్టర్ పోస్ట్ ఊరికనే ఇచ్చాడా? చేత కాకుండా ఇచ్చాడా? తిన్నదరక్క కమల్ హాసన్ మాట్లాడటం కాకపోతే మినిస్టర్ పోస్ట్లో ఉన్నటువంటి వాడు కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం మీద హక్కుతోటి ఓటే చక్కగా ప్రమాణం చేసి నిల్చున్నవాడు, జనాలచే ఓట్లతో గెలవబడ్డటువంటి వాడు యంగ్ ఏమిటి? వీడి బుద్ధిమాంద్యం కాకపోతే, ఈ అతి తెలివితేటలు కాకపోతే యంగ్ కాదు, ఏం కాదు. అది ఒక రోగము పట్టుకుంది. సనాతన ధర్మాన్ని తిట్టి హీరో కావాలి అనే రోగము ఈ మధ్య చాలా చోట్ల పెరిగిపోతుందమ్మా. ఈ ధర్మాన్ని తిట్టడం, వాడు పెద్ద మొనగాడిలాగా కాలర్ ఎగరేసుకొని వెనకాల తిరగడం, ఇది చాలా సహజమైన గుణం అయిపోయింది. అందుకనే ఇలాంటి పిచ్చి మాటలు ఎప్పుడైతే మాట్లాడతారో కమల్ హాసన్ ప్రకాష్ రాజు వెనక్కేసుకొని రావచ్చేమో వీళ్ళని, కానీ సుప్రీంకోర్టులు మిగతా కోర్టులు సభ్య సమాజము ఎవ్వరూ కూడా దీన్ని హర్షించరు. అనేక మంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నతమైనటువంటి స్థితుల్లో ఉన్నవాళ్ళు దగ్గర 295 మంది చిల్లర దాకా కూడా ఇతని మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలని లెటర్స్ రాశారు. తర్వాత సుప్రీంకోర్టు, ఇప్పుడు హైకోర్టుకు కూడా వెళ్ళారు మద్రాసులో, అదే సుప్రీంకోర్టులో వస్తే సుప్రీంకోర్టు 3 పంపించింది నోటీసులు. ఎవరెవరికి? ఉదయనిధి స్టాలిన్కి పంపించింది, రాజాకి పంపించింది, అదేవిధంగా సిబిఐకి కూడా పంపించింది. ఉదయనిధి మాట్లాడింది హేట్ స్పీచ్ అవునా కాదా అని చెప్పి మొత్తం దానికి సంబంధించి మాట్లాడి చూడమంటూ చెప్తూ సిబిఐకి ఆగస్టు 2వ తారీఖు జరిగినటువంటి మీటింగ్ యొక్క ఉద్దేశం ఏంటి, అసలు ఏమిటి, దాని ఆమూలాగ్రం ఒకసారి చదవండి. దానికి ఏమైనా టెర్రర్ ఫండింగ్ ఎక్కడి నుంచి అయినా జరిగిందా, అది ఏమైనా పొరపాటున మన శ్రీలంక నుంచి కానీ ఎల్టీటీ నుంచి కానీ టెర్రర్ ఫండింగ్స్ ఏమైనా అయినాయా, టెర్రర్ ఫండింగ్స్ జరిగే అవకాశం ఉందని సిబిఐని డైరెక్ట్ చేసింది అక్కడ ఉన్నటువంటి సుప్రీంకోర్టు, అత్యున్నతమైనటువంటి న్యాయస్థానము. కాబట్టి మాట్లాడేటప్పుడు ఒళ్ళు చాలా దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. అది అక్కడికే అయిపోవట్లేదు. సనాతన ధర్మం మీద అతను మాట్లాడినటువంటి మాట ఏదైతే ఉందో అది కాశ్మీర్ కోర్టులో కూడా చాలా విశేషంగా దానికి అక్కడి నుంచి ఆర్డర్స్ ఇవ్వబడినాయి. దానికి ప్రత్యేకంగా ఒక ఎడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ని ఏర్పాటు చేసి 202 మన క్రిమినల్ ప్రొసీడ్యూర్స్ కోర్ట్ ప్రకారము అద్భుతంగా యాక్షన్ తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా జరిగినాయి. ఎక్కడా వదిలిపెట్టరు. అక్టోబర్ 20వ తారీఖు లోపల ఏ విధమైనటువంటి రిజల్ట్ కావాలని కాశ్మీర్ కోర్టు అడిగింది. 20 రోజుల్లో అద్భుతమైన సమాధానం ఏమిటి, దీనికి నువ్వు మాట్లాడేది చెప్పు అనేటటువంటి సందేశం కూడా ఉదయనిధి స్టాలిన్కి వెళ్ళింది. కాబట్టి సనాతన ధర్మాన్ని ముట్టుకోవడము అంటే ఆదిశంకరాచార్యులు వారి 108 అడుగుల ఎత్తైనటువంటి విగ్రహం వైపు చూసి ఈ కింద ఉన్నటువంటి ఆ బొటన్ వేలుకు కూడా కాకుండా కింద ఉన్న ఎక్కడో ఉన్న ఏదో మాట్లాడే ప్రయత్నం చేయటం ఎట్లాంటిదో సనాతన ధర్మం అంతెత్తు మీద ఉంది. అధఃపాతాళంలో ఉన్నాడు స్టాలిన్. ఇక్కడి నుంచి అనవసరంగా సనాతన ధర్మాన్ని తిట్టకుండా కోర్టుకి, కాన్స్టిట్యూషన్కి జవాబుదారీ నేను ఒక మినిస్టర్ని, నాదొక పార్టీ, కాన్స్టిట్యూషనల్లీ గెలిచినటువంటి పార్టీ, దానికి నేను బద్ధుణ్ణై ఉంటాను అని జీవిస్తే మంచిది. కానీ లేకపోతే చాలా దారుణం. మొన్న నేను మధ్యప్రదేశ్ వెళ్ళినప్పుడు అక్కడ బీజాసన్ మాత అమ్మవారి క్షేత్రం ఒకటి ఉంటుందమ్మా, ఇండోర్లో ఉంటుంది. ఈ బీజాసన్ దేవి క్షేత్రం దగ్గర ఉదయనిధి స్టాలిన్ యొక్క బొమ్మను తీసుకొని వెళ్ళి ఆ అమ్మవారి గుడి మెట్లెక్కే దగ్గర కింద పెడితే అందరూ చెప్పులు ఇప్పేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకు అంత స్థితి తెచ్చుకుంటావు? ఎవరెవరు ఇప్పుతున్నారో ఎవరు వెళ్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. అంత మరీ పడిపోవాల్సినటువంటి పరిస్థితి ఏమిటి? ఒక్క క్యాస్ట్ కాదమ్మా, ఆ గుడికి వెళ్ళేటటువంటిది, ఆ గుళ్ళో ప్రత్యేకంగా ట్రైబల్స్ పూజ చేస్తూ ఉంటారు, వాళ్ళు కూడా అంతే ఎక్కిపోతున్నారు. కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు చాలా ధర్మంగా, పద్ధతిగా, శాస్త్రీయంగా, కాన్స్టిట్యూషన్కి బద్ధుడై ఎదుటి మనిషి యొక్క హృదయాన్ని గాయం చేయకుండా ఉండేట్టు మాట్లాడగలిగేవాడు మినిస్టర్ అవుతాడు. కానీ ఊరికినే విద్వేషాలని రెచ్చగొట్టేవాడు అతను కాన్స్టిట్యూషన్కి పనికిరాడు, ధర్మానికి పనికిరాడు, ఇటు పాలించడానికి పనికిరాడు, అసలు ప్రజగా కూడా బయట తిరగడానికి పనికిరాడు. ఏదైనా జైల్లో కూర్చొని లోపల ఉంటే ఉత్తమము. తన యొక్క శీలతని, క్యారెక్టర్ని
తను ముందు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని కోర్టు భావించింది. దానికి తగ్గట్టుగా అతి వేగంగా జరగాల్సిన కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయమ్మా.